పాపం ప్రియాంక హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చావుకి బతుకి మధ్య పోరాడుతోంది. 1% హోప్ ఉంటే చాలు బతికించుకోవడానికి ప్రాణాలు పణంగా పెట్టేందుకు ఆమె కుటుంబం సిద్ధంగా ఉంది. కానీ ఆల్మోస్ట్ హోప్లెస్ అని డాక్టర్లు చెప్పడం ఆ కుటుంబానికి ఇప్పుడు ఎటు పాలుపోని పరిస్థితిని తీసుకొచ్చింది. అసలు ప్రియాంక హెల్త్ కండిషన్ ఏంటి, ఆమె ఎలా ఉంది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం వెంటిలేటర్పై ప్రియాంకకు కొనసాగుతోంది చికిత్స. దాదాపు బ్రెయిన్ డెడ్ కండిషన్ అని పేరెంట్స్కి చెప్పేశారు వైద్యులు. శరీరానికి మెదడుకి మధ్య తెగిపోయింది నరాల వ్యవస్థ. ఆఖరి ప్రయత్నంగా యాప్నియా టెస్ట్ నిర్వహిస్తున్నారు వైద్యులు. ప్రియాంక శరీరంలో ఎక్కువగా కనిపిస్తున్న సోడియం లెవెల్స్ అవి 16% తగ్గితేనే ఈ టెస్ట్ కూడా నిర్వహించడం సాధ్యమంటున్నారు వైద్యులు. సో అవి తగ్గాలి ముందు. ఆ టెస్ట్ రిజల్ట్ తర్వాత మాత్రమే ప్రియాంక విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో ఉన్నారు ఇప్పుడు తల్లిదండ్రులు. దేవుడు ఏదైనా అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రుల్లో ఆశ ఉంది. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. జ్యోతి, చూడు, మనకి ఇప్పటికీ బాధగా ఉంది తెలిసిన దగ్గర నుంచి. కనీసం ప్రియాంక ఇంత యాక్సిడెంట్ అయినా కూడా బతికి రావాలి, పాపం వాళ్ళ ఆశ నెరవేరాలని అందరూ కోరుకుంటున్నాం. ఏంటి, ఏదైనా పాజిటివ్ సైన్ ఉందా? డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎస్ పృథ్వీ, అందరూ కూడా కనీసం ప్రియాంక బతికి వస్తే బాగుందని చెప్పేసి ఒక ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తల్లిదండ్రులు కూడా ఒక 1% ఏమైనా మిరాకిల్ జరగపోదా, తమ కూతురు తమ దగ్గరికి రాకపోదా అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం మనం కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఇప్పటికీ వెంటిలేటర్ మీద ప్రస్తుతం ఆమెకి చికిత్స అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ వైద్యులు కూడా తల్లిదండ్రులకు ఒక విషయాన్ని అయితే వివరించడం జరిగింది. ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఒక టెస్ట్, ఫైనల్ టెస్ట్ అనేది ఒకటి నిర్వహిస్తారు. దాన్నే యాప్నియా టెస్ట్ అంటారు. అంటే ఈ యాప్నియా టెస్ట్ అనేది బ్రెయిన్లో కొంత ఊపిరి ఉన్నా కూడా కొంత బ్రతికించేటటువంటి ప్రయత్నం చేస్తే అదొక మెడికల్లోనే ఒక మిరాకల్గా కూడా మనం చెప్పుకోవచ్చు. అది ఏమన్నా సాధ్యం అవుతుందా అనే ఒక ఆశతో తల్లిదండ్రులు ఎదురు చూస్తూ ఉన్నారు. అది చేయాలి అంటే బాడీలో 16% లోపు వరకు కూడా సోడియం లెవెల్స్ అనేవి ఉండాలి. ఆ 16% సోడియం లెవెల్స్ తక్కువ వచ్చిన తర్వాత ఈ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ టెస్ట్లో ఎక్కడైతే బ్రెయిన్కి సంబంధించి కొంత ఊపిరి ఉన్నట్లు ఏమన్నా ఐడెంటిఫై అయితే మాత్రం తమ బిడ్డ తమకు దక్కుతుంది అనే ఒక హోప్తో తల్లిదండ్రులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం వెంటిలేటర్ మీద ప్రియాంకకు చికిత్స అయితే కొనసాగుతుంది. తల్లిదండ్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు, ఆమె ఫ్రెండ్స్ అందరూ కూడా ఒకే విషయాన్ని కూడా వాళ్ళు ప్రేయర్ చేస్తూ ఉన్నారు. కనీసం ఆ 1% ఏదైతే హోప్ పెట్టుకున్నారో అది ఒక ఫిల్ఫిల్ అయితే తమకు కొంత ఊరటగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఏమంటున్నారు, ఆ టెస్ట్ ఏ టైంలో చేస్తామని డాక్టర్లు చెప్తున్నారు? ప్రస్తుతానికి మాత్రం వెంటిలేటర్ మీద ప్రియాంక ఉంది కాబట్టి ఇప్పటికీ అంటే 16% వరకు కూడా ఆమెకు సంబంధించినటువంటి ఈ సోడియం లెవెల్స్ అయితే బాడీలో ఉన్నట్లుగా చెప్తున్నారు. అది కొంత తగ్గిన తర్వాత, అంటే నిన్న మాత్రం 18% వరకు కూడా ఈ సోడియం లెవెల్స్ ఉన్నాయి, ఈరోజు 16% వరకు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఈ టెస్ట్ మధ్యాహ్నం వరకు కూడా నిర్వహించేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ మధ్యాహ్నం వరకు ఈ టెస్ట్ నిర్వహించాలంటే బాడీలో ఈ 16% సోడియం లెవెల్స్ అనేవి తక్కువగా రావాలి. అప్పుడే ఈ టెస్ట్ నిర్వహించడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఈ యొక్క సోడియం లెవెల్స్ తక్కువ అయిన తర్వాత ఆమెకి బాడీకి సంబంధించినటువంటి కండిషన్ కావచ్చు, ఇతర టెస్టులకు సంబంధించి చేసిన తర్వాత ఈ యాప్నియా టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ యాప్నియా టెస్ట్లో ఫైనల్గా కొంతైనా సరే కొంత ఊపిరికి సంబంధించినటువంటి ఇది ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా వైద్యులు ఆ టెస్టులు నిర్వహించి ఆ చికిత్స కొనసాగించినటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా కూడా ఈ యాప్నియా టెస్ట్లోనే ఏదైనా కొంత అవకాశం ఉంటే తమ బిడ్డ తమకు వస్తుంది అనే ఒక హోప్లో పేరెంట్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం వెంటిలేటర్ మీద అత్యంత విషమంగా కూడా ప్రియాంక ఆరోగ్యం పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. పృథ్వీ, రైట్ జ్యోతి, ఈ పగవాడికి కూడా రాకూడదు అనిపించే కష్టం ఆ కుటుంబానికి వచ్చింది. కళ్ళ ముందు ఐసీయూలో కన్న బిడ్డ ఉంది, శరీరానికి ప్రాణం ఉంది, కానీ మెదడు మాత్రం పని ఆపేసింది. ఆమెను చూసి కన్నీళ్లు పెట్టుకునే కళ్ళు తప్ప ఆమె కళ్ళు తెరిచి చూసే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు హోప్లెస్ అన్నట్టుగా చెబుతున్న వైద్యులు, మరోవైపు మిగిలి ఉన్న చిన్న ఆశతో మళ్ళీ కూతురు కళ్ళు తెరవకపోతుందా, ఏ దేవుడైనా కరుణించి అద్భుతం చేయకపోతాడా అన్నట్లు తల్లిదండ్రుల ఆశ. ప్రస్తుతం సికింద్రాబాద్లోని కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది ప్రియాంక. ఆ ఆసుపత్రికి చాలామంది అనేక అనారోగ్య సమస్యలతో వచ్చేవాళ్ళే, కానీ వాళ్ళందరూ కూడా వాళ్ళ బాధల కంటే ప్రియాంక కుటుంబం పడుతున్న వేదనకే చలించిపోతున్నారు. ఆమె బతకాలని అందరూ ప్రార్థిస్తున్నారు.
కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి ప్రియాంక ఆరోగ్య పరిస్థితి మాట్లాడడానికి ప్రియాంక తండ్రి వెంకటేష్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఏం చెప్తున్నారు డాక్టర్? ప్రస్తుతం ప్రియాంక కండిషన్ ఎలా ఉంది? ప్రస్తుత కండిషన్ అయితే చాలా క్రిటికల్గా ఉంది సార్, చాలా దారుణంగా ఉంది. హోప్స్ అయితే ఏం లేవని చెప్తున్నారు సార్ వాళ్ళు. మేము ఇంకా ప్రయత్నం చేయండి, ఇంకా ఏ రకంగా ప్రయత్నం చేస్తే ఏమన్నా బతుకుతుందో అని ఒక ఆశతో ఉన్నాం సార్. బ్రెయిన్కి సంబంధించిన టెస్ట్ ఒకటి ఇంకా ఫైనల్గా ఒకటి చేస్తామంటున్నారు. సోడియం లెవెల్స్ కొంచెం ఇంకా 160 దాకా ఉన్నాయి, ఇంకొంచెం తగ్గితే ఆ టెస్ట్ చేయొచ్చు అన్నారు. ఏమన్నా 1% అన్న హోపు ఉందా లేదా అని చెప్తాము. 1% హోప్ ఉంటే కూడా ఎలాగైనా కాపాడే ప్రయత్నం చేయమని చెప్పి మేము అడుగుతున్నాం సార్. వాళ్ళైతే హోప్ అయితే ఏం లేనట్లే చెప్తున్నారు సార్. ఇక్కడ ఇద్దరు తాగుబోతుల ఆవేశాన్ని మీ కూతురు బలైంది, ఎక్కడ బలమైన ఇంజురీస్ తాకాయి, డాక్టర్లు ఏం చెప్తున్నారు సార్? ఇది బ్యాక్ బ్రెయిన్ ఉంటుంది కదా సార్, ఈ సైడు వెహికల్ ఎక్కింది సార్. ఎక్కినప్పుడు ఈ ఫేస్ బోన్స్ అంతా లోపలనే ఇరిగిపోయినాయి. ఇక్కడ బాగా ఇంజూరీ అయిపోయింది, రప్చర్ అయిపోయింది. ఆ నరాలు ఉంటాయి కదా, బ్రెయిన్ స్టెమ్ అదంతా రప్చర్ అయిపోయింది. ఇంకా బ్రెయిన్కి బాడీకి సంబంధాలు తెగిపోయినాయని చెప్పినారు. బ్లడ్ సప్లై లేదు, బ్రెయిన్కి బ్లడ్ సప్లై లేనప్పుడు ఏమవుతుంది సార్, ఇక బ్రెయిన్ అంతా కొలాప్స్ అయిపోతుంది కదా, అదే జరుగుతుంది. అయినా కూడా మేము ఎలాగైనా ప్రయత్నం చేసి బ్రతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం సార్, కానీ స్కోప్ అయితే ఏం లేదంటున్నారు సార్. ఇక్కడ మీరు అవయవ దానం గురించి కూడా చర్చ వచ్చింది, అసలు అలాంటిది ఏమన్నా మాట్లాడుతున్నారా మీరంటే ఏం చెప్తారు? లేదు సార్, మేము ఇంకా మా అమ్మాయి ఏదో ఒక మిరాకిల్ జరిగి బతుకుతుంది అనే ఆశతోనే ఉన్నాం సార్. అవయవ దానం గురించి మేము ఇంకా ఏమీ మాట్లాడుకోలేదు, ఎవరితో మాట్లాడలేదు సార్. ఓకే, అంటే ఇలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ పట్ల ఏం చెప్తారు? అంటే చాలా రెక్లెస్గా ఇలా రోడ్లపైకి వచ్చి అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ కన్నా కూతురు చాలా కష్టపడి డాక్టర్ వరకు చదివింది, ఇప్పుడు యాక్సిడెంట్లో బలైంది. సో మీరేం చెప్తారు? ఇలాంటి వాటి పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటారు సార్? ఇంత దారుణం జరిగినప్పుడు తల్లిదండ్రులుగా మేము నరకాన్ని అనుభవిస్తున్నాం సార్. ఇంతకంటే పెద్ద శిక్ష ఇంకేముంటుందో నాకు తెలియదు. చాలా దారుణం సార్. మేమైతే బతుకున్న జీవశవాల్లో బతుకున్నాం సార్, మేము భరించలేకపోతున్నాం ఈ బాధని. ఏదో ఒక రకంగా కాపాడతారేమో, ఏ దేవుడన్నా కాపాడతాడేమో అని మేము ఆశతో ట్రీట్మెంట్ ఇంకా చేయమని అడుగుతున్నాం సార్. ఆ టెస్ట్ తర్వాత డిక్లేర్ చేస్తామంటున్నారు. అది కూడా మా ఫోర్స్ తోటే ఎలాగైనా కాపాడండి అని అడిగితే అది ప్రయత్నం చేస్తున్నారు సార్. చూస్తున్నారు కదా, అది ప్రియాంక తండ్రి బాధ. ఆ మాటలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. అక్కడ ఆమె ఐసీయూలో ఉంది, ఇక్కడ మేము ఎట్లాగే ఉన్నాం, జీవోత్సవాల్లాగానే అందరం ఉన్నాను. నేను జస్ట్ మాట్లాడుతున్నాను, కానీ ఇప్పుడు ఆమె నేను ఒకటే అని బాధపడుతున్నాడు. అయినా ఏ దేవుడైనా అద్భుతం చేయకపోతాడా, మళ్ళీ నా కూతురిని నేను చూడకపోతాననే ఆవేదన ఆయన మాటల్లో మనకు అనిపిస్తుంది. ఇంతకీ ప్రియాంకకి ఏమైందో ఆ దారుణ సంగతి తెలుసు కదా, ఇక్కడ వీడియో వాళ్ళలో క్లియర్గా కనిపిస్తుంది. రాజమండ్రిలోని ఒక సినిమా హాల్లో ఫ్రెండ్తో కలిసి సినిమా చూడడానికి వెళ్ళింది, అందరిలాగే చూసి బయటకు వస్తుంది. మనకు క్లియర్గా ఇక్కడ ఉంది, చూడండి ఒకసారి. చూసి బయటకు వచ్చింది, ఆ బైక్ మీద ఉన్నదే ఆమెను ప్రియాంక. అదే టైంలో దశ్వంత్ అండ్ అతని ఫ్రెండ్, అతని పేరు దశ్వంత్ అండ్ అతడి ఫ్రెండ్ ఈ కారులో ఉన్నారు. సినిమాకి వచ్చారు, ఫుల్గా తాగొచ్చారు సినిమాకి. అండ్ వాళ్ళ పరిస్థితి చూసి థియేటర్ సిబ్బంది వాళ్ళని లోపలికి అనుమతించలేదు. ఒక్కసారి అర్థం చేసుకోండి, వాళ్ళంతా తాగున్నారు. సో థియేటర్లకు వస్తే ఏదైనా జరుగుతుంది, వాళ్ళు ఏమైనా చేస్తారు, అది ఇబ్బంది అవుతుందని చెప్పేసి థియేటర్ సిబ్బందే వాళ్ళను అనుమతించలేదంటే వాళ్ళు ఎంత తాగి ఉన్నారు, ఎంత దారుణమైన ప్రవర్తనలో ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ చెప్పడమే కాకుండా ఎక్స్ట్రాలు చేస్తే పోలీసులకు చెబుతామని వార్నింగ్ ఇవ్వడంతో కూడా ఆవేశంగా బయటకు వచ్చేసారు ఆ ఇద్దరు తాగుబోతులు. థియేటర్ సిబ్బందితో గొడవపడి ఆ ఆవేశంలోనే కారు తీశాడు దశ్వంత్. లోపల నుంచి బయటకు చాలా వేగంగా వచ్చాడు. అతని కారుకు ముందు ప్రియాంక వెళ్తున్న బైక్ ఉంది, దగ్గర దాకా వచ్చాడు. మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం, సీసీ ఫుటేజ్లో. ఒక్కసారి డాష్ ఇచ్చాడు వెనక నుంచి. ఆ అమ్మాయి వెనక్కి చూసి ఉలిక్కి పడింది. సరే ఆగుతాడేమో అనుకుంది, గేటు దాటుతోంది కాబట్టి ఆమె ముందు ఒక వెహికల్ ఉంది ఆమె ఎక్కిన బైక్కి. అండ్ దశ్వంత్ మాత్రం మరొక 2 సార్లు ఆవేశంగా ఢీకొట్టాడు. చివరికి ఆమె బైక్ పై నుంచి కింద పడ్డా కూడా వదలకుండా ఆమె మెడ మీదుగా కారు పోనిచ్చేశాడు చాలా స్పీడ్గా. ఫలితంగా ఇప్పుడు ప్రియాంక చావు బతుకులతో పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంత ఘోరం, ఎంత దారుణం ఈ ఘటన. అసలు సినిమా చూడడానికి అమాయకంగా వెళ్ళిన ఆమెది తప్ప, ఎందుకంటే వెళ్లకుండా ఉంటే ఏమీ జరిగేది కాదు. కానీ తాగి సినిమాకి వచ్చిన జశ్వంతి తప్ప, వాడు తాగకుండా ఉన్న ప్రియాంకకి ఈ పరిస్థితి ఉండేది కాదు. వాళ్ళను థియేటర్లోకి అనుమతించని సిబ్బంది తప్ప, తాగున్న వాళ్ళని అనుమతించడం కష్టమే. కానీ ఏ కన్నుగప్పి ఆ తాగుబోతులు లోపలికి వెళ్ళగలిగినా ప్రియాంక ఇప్పుడు కుటుంబంతో హ్యాపీగా ఉండేది. కానీ దురదృష్టవశాత్తు వీటన్నింటిలో ఏది జరగలేదు. ఫలితం ప్రియాంక ఇప్పుడు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.